చంద్రబాబుకి లేకపోయినా, కార్యకర్తలకు లేకపోయినా ప్రతీకారాల్ని రెచ్చగొట్టాడు. ఉగ్రవాద సంస్థలు గనక నిజమైన ముస్లింలకు లేకపోయినా ముస్లింలు రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తూ తప్పుడు సమాచారాలు ఇస్తా ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి ఉగ్రవాదులుగా మారిపోయినాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్‌లో. ప్ర పాలకులకి లేకపోయినా సరే రెచ్చగొట్టి వాళ్ళని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి, చెరిపేస్తున్నాయి. సంస్కారాల్ని చెరిపేస్తున్నాయి, బాధ్యతల్ని చెరిపేస్తున్నాయి. నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నాయి. సాక్షి వైసీపీకి సంబంధించిన రిపోర్ట్ చేసే సంస్థ. వీళ్ళిద్దరూ తెలుగుదేశాన్ని తప్పుదో పట్టించే సంస్థలు. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం బిల్లులో, లేకపోతే గనక రోడ్ల బిల్లులో, లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పల్లె ప్రాంతాల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులో ఇవి ఆయన ఇవ్వకుండా దిగిపోయారు అధికారం నుంచి. చివరిలో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ 10,000 రూపాయలు మహిళలకు ఇవ్వడము, నిరుద్యోగ భృతిని ఇవ్వడం.